నా పేరు చిత్తగుంట సాయి కుమార్, ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకుని. ముఖ్యంగా ఫ్యూ వర్డ్స్, చాలా బాగా మాట్లాడతా. చదువాలన్న కసి నీకుంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. చదవద్దు, సోపులు చేస్తా, ఈ టైంలో తిరుగుతా, సైకిల్ పట్టుకొని కట్లు కొడతా అనే ఉద్దేశం నీకుంటే నీ జీవితాన్ని నువ్వే కథనం చేసుకుంటావు. నేను చదువుకున్నప్పుడు ఇట్లా సేవాభావం చేసేవాళ్ళు కూడా లేకుండే, మేబీ లయన్స్ క్లబ్ సేవలు కూడా ఆ టైంలో లేకుండే. నాకు ఒక ప్యాడ్ కూడా కొనుక్కునే స్తోమత లేని సందర్భంలో ఒక ఇరిగిపోయిన ప్యాడ్ మీద 10th ఎగ్జామ్ రాసి ఉంటాను. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆర్థికంగా అందరూ బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివే మధ్యతరగతి పిల్లలకు ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే గారి జయంతి వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి వచ్చిన వారందరికీ మరియు మా ప్రెస్ మిత్ర బృందానికి విజయ్ గారికి, ప్రవీణ్ గారికి, కిరణ్ రావు గారికి, మిత్రుడు ఇర్ఫాన్ గారికి, రాకేష్ నాయక్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం ఉందా? క్రమశిక్షణతో ఉంటే అనుకున్న సాధిస్తాం. క్రమశిక్షణ అంటే ఏంటిది? సమయానికి స్కూల్కు రావాలి, చెప్పింది శ్రద్ధగా వినాలి, పరీక్షలు శ్రద్ధగా రాయాలి. అగమ్య గోచరం ఎటు ఉంటుంది. ఇక పేన కావాయి మీద 30-40 బతికి తినాలి, తర్వాత కావాలి. అట్లా కాకండి. దయచేసి ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని, మీకంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పనిచేయండి, విజయం సాధిస్తారు. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు.